లక్కోజ్ కుమారి బ్లాగ్స్ అండి. అయితే ఈరోజు నేను గుత్తి వంకాయ కూర గురించి వివరిస్తున్నాను. అసలు గుత్తి వంకాయ అంటే పెట్టింది పేరండి. ఏదైనా అసలు గుత్తి వంకాయ అంటే పెళ్ళిళ్ళలో ఏంటి, మంచి ఫంక్షన్లో ఏంటి, అబ్బబ్బా చాలా పెట్టింది పేరండి గుత్తి వంకాయ కూరకి. అదే ప్రకారంగా చక్కగా నేను చేశాను. ఎందుకంటే అది పాతకాలం పద్ధతిలాగా నేను చేశాను. ఇప్పుడు వచ్చే ఇంకో రకంగా వస్తున్నాయి కదండి, కొత్త మోడల్ కింద అన్నీ మారిపోతున్నాయి చక్కగా. నేనేంటంటే పాత మోడల్ టైప్లో చేశాను. ఎందుకంటే ఆ పాత మోడల్ ఎందుకు చేశాను అనుకున్నారు, వెనక ఇలా చేసుకునేవాళ్ళు అనేసి ఇప్పుడు తరం పిల్లలకి నేను తెలియపరుస్తాను అనమాట. తెలుసండి, నేను ఇలా చేసేవారు అనేసి మా అమ్మమ్మ మా అమ్మ అలాంటి వాళ్ళందరూ చేసినవి ఇప్పుడు నేను మీకు చూపించాను అనమాట. ఆ గుత్తి వంకాయ కూర, పాతకాలం నాటి గుత్తి వంకాయ కూర అది తెలుసండి. అది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వివరించి మీకు చూపించాను. అదే ప్రకారంగా చక్కగా చేసుకోండి మీరు కూడా గుత్తి వంకాయ కూర. ఎందుకంటే చక్కగా ఇలా తీసుకొని మీకు చూపించారు కూడా గుత్తు ప్రకారంగా. ఎంత చక్కగా మగ్గిపోయిందో, స్లో మంట మీద పెట్టి మగ్గ పెట్టుకోవాలి ఏదైనా కానీ. ఏంటి అంత టేస్ట్ బాగుంటుంది ఏ కూర అయినా. ఓకే, అయితే మీకు బాగా నచ్చుద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గుత్తి వంకాయ కూర వండి చేపిస్తాను మీకు. ఇది ఏ రకంగా వండాలి ఏంటో కూడా ఇది మీకు చక్కగా పాతకాలం ఇదివరకు ఎలా ఉండేవారు మన పెద్దలు ఉండేవారు కదా, అదే ప్రకారంగా నేను వండి చూపిస్తాను. ఇప్పుడు కొత్త కొత్త రకాలు కూడా వచ్చినాయి కాబట్టి మీ పిల్లలకి తెలియదు కాబట్టి అప్పుడు పద్ధతిలో నేను చేసి మీకు చూపిస్తాను గుత్తి వంకాయ కూర ఏ రకంగా వండుకోవాలో ఏంటో. ఓకే, మీకు చెప్పాను కదా గుత్తి వంకాయ ఎలా ఉండాలి ఏంటో అనేసి. ఇదిగోండి ఆల్రెడీ ముక్కలు కోసాను కదా, ముద్ద నూరాలి చక్కగా. ఉల్లిపాయలు ఆ రకంగా మిక్సీలో ఆడేయాలి. దానికి ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. అదిగోండి ఉప్పు వేసాను కదా చూసారుగా. ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కలిపి మనం ఆడేయాలండి చక్కగా ముద్ద కదా. పసుపు వేస్తున్నానండి, పసుపు వేసాను. ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఓకే, మళ్ళీ మీకు బాగా మెత్తగా ముద్ద ఆడేసిన తర్వాత వాటిల్లో పెట్టి మీకు చూపిస్తాను వంకాయలు. ఓకే, ఇదిగోండి చూసారా చక్కగా మరిగిగో ఈ రకంగా 4 పలకలుగా, అదిగో 4 పలకలుగా ఈ రకంగా చక్కగా కోసి దీంట్లో ఈ రకంగా పెట్టాను ముద్ద. ప్రతి కాయలో కూడా ఇదే రకంగా చక్కగా 4 చీలికలు చేసి ఇదిగోండి ఈ రకంగా పెట్టాను. చూసారుగా ఉల్లిపాయ ముద్ద అనమాట. ఇప్పుడు ఇందాక చూపించాను కదా మీకు, ఇదిగోండి చూసారా 4 చీలికలు ఈ రకంగా ఇలాగనమాట. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకే, అదిగోండి గుత్తి వంకాయకి ఆయిల్ వేసాను. ఇదిగోండి ఈ రకంగా చక్కగా వేస్తున్నాను. చూసారు కదండి ఈ రకంగా చక్కగా వేస్తున్నాను. స్లో మంట మీద చక్కగా మగ్గిపోద్దండి, మనం మగ్గ పెట్టేయాలి. చూసారు కదా ఈ రకంగా. ఇవి దీని మీద ఇవి ఉంటుంది కదా మిగిలింది ఉల్లిపాయ ముద్ద, ఇలా వేసేస్తే చక్కగా స్లో మంట మీద నిదానంగా మగ్గిపోద్ది. ఓకే, చిన్న మంట మీద చక్కగా మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్దండి. స్లో మంట మీద చూసారుగా ఈ విధంగా చక్కగా వేసుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, చూసారా చక్కగా మగ్గిపోయింది చూసారా. ఇదిగో గుత్తి వంకాయ కూర. ఓకే, చక్కగా ఇదైపోయింది చూసారా, మగ్గిపోయింది మెత్తగా.
ఆ రకంగా మీరు కూడా వండుకోండి. చాలా చూసారా చక్కగా మెత్తగా అదుగు నౌజులాగా ఇదైపోయింది, మెత్తగా మగ్గిపోయింది. అదుగు చూసారుగా, అదుగుంది చక్కగా మెత్తగా మగ్గిపోయింది అనమాట. ఇవన్నీ చూసారా, గుత్తి వంకాయ కూర ఆ విధంగా చక్కగా వండుకోండి మీరు. చాలా టేస్ట్ బాగుంటుంది చక్కగా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.